హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీసీఆర్ ప్రాపర్టీస్. ఈరోజు అయితే మనం పర్వతాపూర్లో అయితే ఉన్నాము. ఇక్కడ వచ్చేసి అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అయితే సేల్లో ఉన్నాయన్నమాట. మనకి ఫ్లాట్ సైజ్ వచ్చేసి 1170 ఎస్ఎఫ్టీలో అండ్ ఈస్ట్ వెస్ట్ ఫేజింగ్లో అయితే ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చూస్తున్నారు కదా అపార్ట్మెంట్ మొత్తము. సో మనకు అపార్ట్మెంట్ ముందు అయితే 40 ఫీట్ రోడ్ ఉందండి. చుట్టూ హౌసెసే ఉన్నాయి. మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట. సో మనం ఫ్లాట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసి. సో ఇప్పుడైతే వర్క్ జరుగుతుంది అనమాట. మనం అయితే పార్కింగ్ ఏరియాలో ఉన్నాము. చూస్తున్నారు కదా మొత్తం పార్కింగ్ ఏరియా అండి మనకు. అలాగే ఈ అపార్ట్మెంట్ అయితే టోటల్ 5 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ఈచ్ ఫ్లోర్కి అయితే 2 ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేజింగ్లో ఇది మొత్తం వర్క్ అయితే అవుతుంది. చూస్తున్నారు ఇక్కడ వచ్చేసి మనకు స్టెప్స్ అయితే ఇచ్చారు. స్టెప్స్ మొత్తం మనకు గ్రానైట్తో అయితే ఇచ్చారు. రేలింగ్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ అయితే యూజ్ చేశారనమాట. చూడండి ఇక్కడ వచ్చేసి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అయితే వచ్చింది. సో మనకు 90% వర్క్ అయితే కంప్లీట్ అయిందని, ఇంకొక 10% వర్క్ అయితే పెండింగ్ ఉందన్నమాట. అండ్ 1 మంత్లో మనకి హ్యాండ్ ఓవర్ అయితే ఇస్తుంది. మనం వచ్చేసి ఇప్పుడైతే సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము. ఇది మొత్తం మనకు కారిడార్ స్పేస్ అనమాట. కారిడార్లో మొత్తం మనకు గ్రానైట్తో అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లిఫ్ట్ అయితే ఇచ్చారనమాట. చుట్టూ మనకి టైల్స్తో అయితే డిజైన్ చేశారండి. ఇది వచ్చేసి మనకి ఈస్ట్, ఇక్కడ వచ్చేసి వెస్ట్ ఫేజింగ్లో ఫ్లాట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనం ఇప్పుడైతే ఈస్ట్ ఫేజింగ్ ఫ్లాట్ అయితే చూసేద్దాము. చూడండి ఇదైతే హాల్ అనమాట. అండ్ మనకు చౌకోట్ డోర్స్ అయితే టేక్వుడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి హాల్లో ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి వీళ్ళు. యాక్చువల్లీ అపార్ట్మెంట్స్లో అయితే ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయరు. సో ఈ బిల్డర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డిజైన్ కూడా చాలా బాగుంది కదా. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి యూపీవీసీ విండోస్ అయితే ఇచ్చారండి. చాలా పెద్ద విండోస్ అయితే ఇచ్చారు. విండో సైజ్ కూడా అండ్ వెంటిలేషన్ కోసం అండి. అండ్ ఇక్కడ మనకి గ్రానైట్తో అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ సైడ్ వచ్చేసి మనకి బాల్కనీ ఇచ్చారు. చూడండి ఒకసారి బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ మనకి 5 ఫీట్ వరకు టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారండి. మనకి హాల్లోనే ఒక 3 విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు ప్రాపర్ వెంటిలేషన్ కోసం అయితే. చూడండి అన్ని యూపీవీసీ విండోస్ అనమాట. సో మనకి ఇక్కడ వచ్చేసి కిచెన్ అయితే ఇచ్చారు. కిచెన్ కూడా మనకు 3 మెంబర్స్ అయితే ఈజీగా కుక్ చేసుకోవచ్చు అండి. అండ్ మన కిచెన్ ప్లాట్ఫామ్ చూడండి మనకు గ్రానైట్తో అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా మనకు టైల్స్ అయితే మనకి 9 ఫీట్ వరకు అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో అయితే ఇచ్చారు. అండ్ చూడండి షెల్ఫ్స్ కూడా చాలా ఉన్నాయి. చాలా ఐటమ్స్ అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మన కిచెన్ నుంచి బయటకైతే యూటిలిటీ స్పేస్ అయితే ఇచ్చారు. చూడండి వాషింగ్ మిషన్ అది ఏదైనా పెట్టుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. ఇక్కడ కూడా టైల్స్ మనకి 4 ఫీట్ వరకు అయితే ఇచ్చారు. అండ్ యూటిలిటీ ఏరియాకి సంబంధించిన ఐటమ్స్ అన్ని పెట్టుకోవడానికి మనకి ఇక్కడ షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. చూడండి ఒకసారి చుట్టూ లొకేషన్ అయితే ఒకసారి చూడండి. చుట్టూ హౌసెస్ అండి. మంచి ప్రైమ్ లొకేషన్ అండ్ రెసిడెన్షియల్ ఏరియా అనమాట. అండ్ ఇప్పుడైతే మనము మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసేద్దాము. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్, అక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. చూడండి ఇదైతే మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా ఉంది. మనకి కింగ్ సైజ్ బెడ్ పెట్టాక కూడా స్పేస్ అయితే ఉంటుందన్నమాట. సో ఫాల్ సీలింగ్ కూడా ఒకసారి చూసేయండి. డిఫరెంట్గా ఉంది కదా డిజైన్. అండ్ వాల్స్ కూడా ఒకసారి డార్క్ కలర్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కబోర్డ్ ఏరియా అయితే ఇచ్చారండి. చూడండి షెల్ఫ్స్ కూడా చాలా ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ వచ్చేసి యూపీవీసీ విండో అయితే, విండో సైజెస్ మాత్రం చాలా పెద్దగా ఉన్నాయండి. ఈ ఫ్లాట్కి అయితే వెంటిలేషన్కి అయితే ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. సో ఇక్కడ అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. వాష్రూమ్ డోర్స్ అయితే వాటర్ ప్రూఫ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. అండ్ అలాగే మనకి టైల్స్ కూడా మనకి 9 ఫీట్ వరకు అయితే ప్రొవైడ్ చేశారు. సో డిజైన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది కదా. అండ్ మన కిడ్స్ బెడ్రూమ్లో కూడా సేమ్ కొంచెం సైజ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. అందులో కూడా మనకి అటాచ్ చూసారు కదండి కంప్లీట్ ఫ్లాట్ అయితే. ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి పర్వతాపూర్లో అయితే లొకేషన్ ఉంది. అండ్ మనకి ఇటు వరంగల్ హైవే సిపిఆర్ఐ రోడ్ నుంచి చూసుకుంటే 1.5 కిలోమీటర్ వస్తుంది. ఇటు పిర్జాదిగూడ కమాన్ నుంచి చూసుకున్నట్టయితే మనకి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వస్తుంది అనమాట. అండ్ మనకి మేడిపల్లి కమాన్ నుంచి అయితే 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వస్తుంది. మనకి 3 వేస్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకి ఈ అపార్ట్మెంట్ అయితే టోటల్ 5 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ఈచ్ ఫ్లోర్కి అయితే 2 ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈస్ట్ ఫేజింగ్ వెస్ట్ ఫేజింగ్లో అయితే ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. మనకి ఫ్లాట్ సైజ్ వచ్చేసి 1170 ఎస్ఎఫ్టీలో అయితే అవైలబుల్ ఉంది. అండ్ అలాగే మనకి నియర్ బైలో అయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ కానీ చాలా ఉన్నాయి. అలాగే హాస్పిటల్స్ కానీ మనకి నియర్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉన్నాయన్నమాట. అండ్ మంచి రెసిడెన్షియల్ ఏరియా అనమాట. అండ్ దీనికి గాను వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి మనకి 49 lakhs అండి, విత్ ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ అనమాట. ఓన్లీ రిజిస్ట్రేషన్ జిఎస్టీ ఏదైనా ప్రైస్ అయితే మనకి స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుందన్నమాట. అండ్ మనకి యూడిఎస్ కింద అయితే 40 స్క్వేర్ యార్డ్స్ అయితే యూడిఎస్ కింద అయితే 40 స్క్వేర్ యార్డ్స్ అయితే ఇస్తున్నారు. సో ఈ ఏరియాలో కనుక మీరు ఫ్లాట్ కనుక సర్చ్ చేస్తున్నట్టయితే, అలాగే తక్కువ బడ్జెట్లో మీరు చూస్తున్నట్టయితే ఇదైతే మంచి ఆప్షన్ అనమాట. సో దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉందో మీకు స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది, దానికి కాల్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. స్టే ట్యూన్. బాయ్.